యోబు నేర్పుతున్న పాఠం ఏంటంటే, యోబు ఏం చేస్తున్నాడు అని అంటే, తన బిడ్డల కొరకు తెల్లవారుజామున లేచి ఆ వ్యాపారం దగ్గరికి వెళ్ళడం కంటే, ఆ ఒంటెల దగ్గరికి వెళ్ళడం కంటే ముందు మోకరించి, లేక ఆ కాలం ముందు దహన బలి కదా, ఒక్కొక్క బిడ్డ కొరకు దహన బలి అర్పిస్తాడు. ఇప్పుడు దహన బలి కాదు ప్రార్థన, ఇప్పుడు దహన బలి కాదు స్తోత్రారాధన. యోబు గారు ఉదయమే లేచి తనకు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డల కొరకు దహన బలి చేయాలంటే ఒక గొర్రె పిల్లని తీసుకురావాలి, గొర్రె పిల్ల మీద మన చేతులు పెట్టాలి, మన పాపాలు తప్పిదాలు దానికి ఆపాదించాలి, దాన్ని వధించాలి, దాని రక్తాన్ని తీసుకెళ్ళి రక్త ప్రోక్షణ చేయాలి. ఒక 1 అవర్ ప్రొసీజర్ పడుతుందిగా. ఒక్కొక్క బిడ్డ కొరకు ఒక దహన బలి అంటే 10 మంది బిడ్డల కోసం 10 గంటలు కదా. ప్రతిరోజు చేస్తున్నాడు కనుక రోజుకు ఒక అరగంట అయినా 5 గంటలు కదా. అంటే బిడ్డల కొరకు మాత్రమే 5 అవర్స్ ప్రార్థన చేసిన ప్రార్థనాపరుడు యోబు. ఒక క్వశ్చన్ వేసుకుందాం, మన బిడ్డల కోసం ఎంత ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నామండి? చాలా పర్యాలు ఒక్కసారి వెనక్కి వెళితే అసలు లైఫ్ టైంలోనే 10 గంటలు ఇంకా చేసి ఉండం మొత్తం అంతా కలిసి పిల్లల కోసం.